ఉల్లి వెల్లుల్లి రహస్యం. పవిత్రమైన దినాలలో ఉల్లి వెల్లుల్లి నిషేధించబడింది. ఉల్లిపాయ వెల్లుల్లి రహస్యం. శాస్త్రాలలో వాటి వినియోగం ఎందుకు నిషేధించబడింది? ఉల్లిపాయ వెల్లుల్లిని తినకూడదనే దాని వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధ పౌరాణిక గాథ సముద్రమథనం నాటిది. విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి సముద్రం నుండి ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచిపెడుతూ ఉండగా ఒక రాక్షసుడు దొంగచాటుగా వచ్చి వారి మధ్యలో కూర్చున్నాడు. అతడిని ఒక దేవతగా పొరబడి విష్ణుమూర్తి అతనికి కూడా అమృతాన్ని సమర్పించాడు. అయితే అదే క్షణంలో సూర్యచంద్రులు అతడు నిజానికి ఒక రాక్షసుడని ఆయనకు తెలియజేశారు. విష్ణుమూర్తి వెంటనే ఆ రాక్షసుడి మొండె నుంచి తలను వేరు చేశాడు. అయినప్పటికీ అమృతం అప్పటికే రాహువు నోటికి చేరడం వల్ల అతని తల అమరత్వం పొందింది. అయితే విష్ణుమూర్తి రాహువు తలను నరికేటప్పుడు ఆ తెగిన తల నుండి కొన్ని అమృతపు చుక్కలు భూమి మీద పడి వాటి నుండి ఉల్లిపాయలు వెల్లుల్లి పుట్టాయి. ఈ రెండు కూరగాయలు అమృతపు చుక్కల నుండి పుట్టినవి కాబట్టి వ్యాధులను రోగకారకాలను నాశనం చేసే విషయంలో ఇవి అమృతం వంటి గుణాలను కలిగి ఉంటాయి. అయితే అవి ఒక రాక్షసుడి నోటి నుండి పడినందున ఘాటైన వాసన కలిగి ఉండి అపవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అందువల్ల దేవతలకు సమర్పించే భోగం అంటే నైవేద్యం తయారీలో వీటిని ఎప్పుడూ ఉపయోగించరు. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినేవారికి రాక్షసుడి లాంటి దృఢమైన శారీరక నిర్మాణం లభిస్తుందని చెప్తారు. అయినప్పటికీ అదే సమయంలో వారి బుద్ధి ఆలోచన విధానాలు కూడా రాక్షసుల మాదిరిగానే కలుషితమై ఉంటాయి. ఈ రెండు కూరగాయలను మాంసంతో సమానంగా భావిస్తారు. ఉల్లి వెల్లుల్లి తినేవారి మనసు మరియు వారి మొత్తం శరీరం తామసిక స్వభావం కలిగి ఉంటుంది. అటువంటి వ్యక్తులు ధ్యానంపై కానీ భక్తి గీతాలపై కానీ తన మనస్సును కేంద్రీకరించడం కష్టంగా భావిస్తారు. చివరికి ఇది ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది. సరిగ్గా ఈ కారణంగానే శాస్త్రాలలో ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినడం నిషేధించబడింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.